స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, తల్లిదండ్రులు తమ సంతానమైనటువంటి పిల్లల మధ్య వివక్ష చూపించకూడదని మహాభారతంలో ఉత్తానపాదుడి కథ తెలియజేస్తుందని అంటారు. ఏమిటా కథ? ఉత్తానపాదుడు, అతడికి 2 భార్యలు, సురుచి, సునీతి. వారికి ఒక్కొక్క కుమారుడు, ధ్రువుడు, ఉత్తముడు. మనువు కుమారులలో 2వ వారైనటువంటి వాడు ఈ ఉత్తానపాదుడు. ఆ పేరు అతడికి ఒక బిరుదు మాత్రమే. ఉత్తానపాదుడు అంటే ఎక్కడా నేలపైన కాలు మోపకుండా రథం మీద నుంచి రథం మీదికి అన్నట్లుగా నిరంతరం సంచారం చేసినప్పటికీ నడిచే అవసరం లేకుండా అంతటి సుఖభోగాలలో జీవించిన మహావీరుడు, సంపద కలిగినటువంటి చక్రవర్తి అని అర్థం ఉత్తానపాదుడు. చిన్న కుమారుడు, చిన్న భార్య, మమకారం ఎక్కువ కనుక ఉత్తానపాదుడు ఎక్కువగా ఉత్తముడినే తన వద్ద కూర్చోబెట్టుకునేవాడు, మాట్లాడేవాడు, ముచ్చటించేవాడు, ఆదరించేవాడు. దానితో ధ్రువుడు ఒకనాడు ఉత్తానపాదుడి వద్దకు వెళ్ళి తొడపైన కూర్చొనబోగా అక్కడ ఉన్న ఉత్తముడు ఆ ధ్రువుడిని తోసివేసి తాను వచ్చి కూర్చున్నాడు. ధ్రువుడు దిగులు పడ్డాడు. తండ్రి అయిన ఉత్తానపాదుడు ఇరువురిని సమానంగా చూడాలి కనుక, 2 భార్యలు సమానమే కనుక ధ్రువుడిని కూడా ఆదరించాలి. అలా ఆదరించకుండా నిశ్శబ్దం వహించాడు. దానితో ధ్రువుడు శ్రీమన్నారాయణ అనుగ్రహం కోరి 5 ఏళ్ల బాలుడు అవమానం పాలయ్యాడు. ఆగ్రహం తెచ్చుకున్నాడు. ఎవరికీ చెప్పకుండా రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయి అడవులలో సంచారం చేసి తిరిగి ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మహామంత్రాన్ని జపం చేసి శ్రీమన్నారాయణమూర్తి దర్శనాన్ని కోరి ప్రత్యక్షం చేసుకొని తన పరిస్థితి ఇది అని చెబితే పరమాత్ముడు, నీవు నక్షత్ర స్వరూపాన్ని పొందబోయేటటువంటి వాడివి అవుతున్నావు, నీవు నక్షత్రంగా మారబోతున్నావు, ధ్రువ నక్షత్రం నీవు కాబోతున్నావు, ప్రపంచానికి దిక్కును చూపించేటటువంటి వాడివి నీవు కాబోతున్నావు అంటూ ఊరడించి ధ్రువ నక్షత్ర పదవిని అందించాడు. అతడిలో అంత పట్టుదల రావడానికి మూలం ఎవరు? తండ్రి ఉత్తానపాదుడు చేసినటువంటి నిర్లక్ష్యం. పట్టుదల కలవాడు కాబట్టి ధ్రువుడు సాధించాడు. నేటి కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలా డిస్క్రిమినేట్ చెయ్యకూడదు. ఉత్తముడు, ధ్రువుడు ఈనాటి కాలంలో కూడా సంతానానికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలిగి ఉండడం మనం దంపతులలో చూస్తూ ఉంటాం. ఇరువురిని సమానంగా చూడాలి. కుమార్తెను తక్కువగా చూడడం, కుమారుడిని ఎక్కువగా చూడడం, 2 కుమారులలో లేక 2 కుమార్తెలలో ఎవరు బాగా చదువుతారో వారిని పొగడడం, దానితో 2వ వారిలో దుష్ట ఆలోచనలు, క్రోధభావాలు పెరుగుతాయి. సమాజం గమనించవలసిన అంశం ఒకటి ఉంది. పరమాత్ముడికి 2 కుమారులు అనుకుంటే పరమాత్ముడు తండ్రిగా భావన చేస్తే నమస్కరించే సంస్కారం గల కొడుకును పక్కన పెట్టి ఆ తండ్రి నమస్కరించని ఆగ్రహంతో ఉన్న, అలకతో ఉన్న 2వ కుమారుడినే నేను ఎలా బాగు చేయాలా అని ఆలోచన చేస్తాడు. సమానంగా చూచేటటువంటి వాడు కాబట్టి ఆయనని సమవర్తి, దైవం అని మనం సంబోధన చేస్తూ ఉంటాం. దైవానికి ప్రతీకాత్మకంగా ఉండే తల్లి, తండ్రి, ఉత్తానపాదుడు, సురుచి, సునీతి వీరు పిల్లలను అలా విడివిడిగా చూడకూడదు, సమానంగా చూడాలి అనేటటువంటి సందేశాన్ని ఈ ధ్రువోపాఖ్యానం భాగవతంలోనూ వస్తుంది, భారతంలోనూ వస్తుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పుడూ సమానంగా చూడాలి, అంతేకాని
చదివే పిల్లలను కాస్త ఎక్కువగా దగ్గరగానో, చదవని పిల్లలను నిరంతరం కోపపడుతూనో పోల్చి వారిలో ఇన్ఫీరియారిటీ, అసహనము, అసహిష్ణుత, అలాగే ఆత్మన్యూనతాభావం పెరిగే విధంగా మన నోట మాట జారకూడదు. పిల్లలు ప్రతి మాటను స్వీకరిస్తారు. బాల్యంలో ఉండే పిల్లలకు అమ్మా నాన్న ఐడియల్ మ్యాన్ అండ్ ఐడియల్ ఉమెన్. వారు పిల్లలు తమ తల్లిదండ్రులనే ఆరాధ్య దైవంగా బాల్యంలో గుర్తిస్తారు. అలాంటి తరుణంలో మనం చేసేటటువంటి ఏ చిన్న పొరపాటైనా పిల్లల మనస్సు పైన పెద్ద ప్రభావమే చూపిస్తుంది. కనుక పిల్లలిద్దరినీ సమానంగానే చూస్తున్నట్లుగా వారికి మనం అనుక్షణం చెప్పే ప్రయత్నం చేయాలి, అలాగే చూడాలి. ఇలాంటి సమాజానికి సంబంధించిన హితోపదేశాన్ని భారతం ఉత్తానపాదుడి కథ ఇలా తెలియజేస్తుంది. గురుగారు, నేటి కాలంలో అభిజిత్ ముహూర్తంలో విరివిగా వివాహాలు చేస్తున్నారు. శ్రీమద్ రామాయణంలో ఈ అభిజిత్ ముహూర్తం గురించి ప్రస్తావన ఏమైనా ఉందా? అభిజిత్ ముహూర్తం అంటే సూర్యోదయానికి ప్రారంభం చేసుకొని సూర్యోదయం మొదలుగా వచ్చేటటువంటి 4వ ముహూర్తం ఇది అభిజిత్ ముహూర్తం. సూర్యోదయ సమయంలో బ్రాహ్మీ ముహూర్తం సూర్యోదయం కంటే పూర్వమే ఉంటుంది. సూర్యోదయం నుంచి 4వ ముహూర్తం అభిజిత్ ముహూర్తం. సూర్యాస్తమయంలో ఉండేటటువంటి ముహూర్తం గోధూళిక ముహూర్తం. ఈ 3 కాకుండా ఇంకా అనేక ముహూర్తాలు శుభకరమైనవి, అశుభకరమైనవి కూడా ఉంటాయి. ఒక్కొక్క ముహూర్తం ఉజ్జాయింపుగా 2 గంటల ప్రమాణం ఉంటుంది. ముహూర్తం అత్యల్పమైనటువంటి సమయం, కానీ ఆ ముహూర్తం ఉండే సమయం ఒక లగ్నానికి సంబంధించినది. ఆ లగ్నం ప్రమాణం 2 గంటలు కనుక ఉజ్జాయింపుగా 2.5 గడియలు కనుక 1 గంట ఇలా తీసుకొని రోజుకు ఉండేటటువంటి 60 గడియలను 24 గంటలను విభజించి 8 గడియలు లేక 2 గంటలు ఇలాంటి లెక్కలతో 12 లగ్నాలు మేషం నుంచి మీనం వరకు ఒక్కొక్క లగ్నం 2 గంటలు అని చెప్పిన జ్యోతిష శాస్త్రం 3 ముహూర్తాలు. సూర్యోదయం నుంచి 4వది ఇది అభిజిత్ ముహూర్తం. ఈ ముహూర్తానికి సంబంధించి 21 దోషాలు ఏవీ పని చెయ్యవు. ఖర్జూరిస్థ సమాంఘ్రిభం గ్రహణపం చోత్పాదవం యః పంచాంగ వశుద్ధిహీనకు సంక్రాంతి పాపినాం. కాలామృతంలో ప్రతి లగ్నానికి 21 దోషాలు ఉంటాయంటారు. ఈ దోషాలు లేని ముహూర్తం అభిజిత్ ముహూర్తం. శ్రీరామాయణంలో సీతాదేవిని వెతకడం కోసం వానరులంతా దక్షిణం దిక్కున ప్రయాణం అయినటువంటి సమయంలో అంగదుడి నేపథ్యంలో ప్రయాణమైనటువంటి ఈ వానరులంతా సముద్రం ఒడ్డున నిలబడి సముద్రం దాటాలి. ఎవరు? తమలో హనుమంతుడికే ఆ అధికారం ఉంది, యోగ్యత ఉంది అని జాంబవంతుడు నిర్ణయం చేసిన తర్వాత ఈ వానరులంతా అంగదుడి నేపథ్యంలో, అంగదుడి నేతృత్వంలో అభిజిత్ ముహూర్తం కోసం ఎదురు చూశారు. శ్రీరామాయణంలో ఈ ముహూర్త సమయం మనకు అక్కడ కనిపిస్తుంది. కిష్కింధకాండ చివరి సర్గలో మనం అభిజిత్ ముహూర్తం అన్న అంశాన్ని ప్రత్యక్షంగా గమనించవచ్చు. గురువుగారు, అగస్త్యుడు లోపముద్ర ఇరువురు దంపతులు. అగస్త్యుడే శ్రీరాముడికి ఆదిత్య హృదయం ఉపదేశం చేశాడు. అయితే అగస్త్యుడికి లోపముద్ర కాకుండా ఇంకో భార్య కూడా ఉందా? ఆ కథ ఏమిటి? కవేరుడు అనే ఒక చక్రవర్తి. ఆ కవేరుడికి 2 కుమార్తెలు, లోపాముద్ర, కావేరి. ఇద్దరు ఒకే రూపానికి సంబంధించిన వెలుతురు నీడ వలె ఉండేటటువంటి వారు. కారణాంతరాల చేత ఉపకథల అనంతరం వృద్ధుడు, అలాగే శరీరమంతా కూడా వ్యాధిగ్రస్తంగా కనిపించేటటువంటి వాడు, ఋషి, తపోనిష్ఠాగరిష్ఠుడు అయినటువంటి ఈ అగస్త్యుడు కాస్త చూడ్డానికి పొట్టిగా కనిపిస్తాడు. ఇలాంటి అగస్త్యుడు తమ తాత ముత్తాతలకు ఉన్నత లోకాలు కల్పించే నిమిత్తమై లోపాముద్రను తనకు భార్యగా ఇమ్మని కవేరుడిని అడిగాడు. ఆ కవేరుడు కొంచెం సందేహించాడు. కవేరుడి 2వ కుమార్తె కావేరి తండ్రిని సంబోధించి
మా ఇరువురిని అగస్త్యులకు ఇచ్చి వివాహం జరిపించండి. మేం ఇరువురం ఒకే నీడ ఛాయ వలె ఉండేటటువంటి వారం. నేను నదిగా ప్రవహిస్తాను, పతివ్రతగా లోపాముద్ర ఆ భర్తకు అనుసరించి సమస్త ఉపచారాలు చేస్తుంది అంటూ సంబోధన చేసింది. ఆ నియమాన్ని అనుసరించి అగస్త్యుడు లోపాముద్ర కవేరి ఇరువురిని వివాహం చేసుకున్నాడు. ఆ కవేరి తదుపరి కావేరీ నదిగా మారి ప్రవహించింది. ఇది మనకు మాఘపురాణంలో వచ్చేటటువంటి కథ. అలాగే ఈ కథ మనకు భారతంలో కూడా కనిపిస్తుంది. శ్రీరామాయణంలో ఉత్తరకాండలో కూడా ఈ వృత్తాంతాన్ని మనం చూడవచ్చు. ఇది విషయం. గురుగారు, జాతకాన్ని అనుసరించి జన్మ నక్షత్రం ప్రకారం పేరు పెట్టకూడదు అని అంటారు. జన్మ కుండలి ఎప్పుడు రాయించాలంటారు? జన్మకుండలి జన్మించిన అనంతరం 11వ రోజు నాడు రాయించాలి. ఈనాటి కాలంలో అలా ఆసుపత్రిలో సంతానం కలగగానే ఇలా చరవాణి ద్వారా సమయము తేదీ టకటకామని చెప్పేసి ఏ జ్యోతిష పండితుడినో కుండలి ప్రాయమని వివరాలు చెప్పమని అడగడం మనం గమనిస్తూ ఉన్నాం. శాస్త్రం ప్రకారంగా 10 రోజుల వరకు జన్మకుండలి వ్రాయకూడదు, తెలుసుకోకూడదు. జాతానంతరమేవ నామకరణం ఏకాదశాహే స్ఫుటం చెయ్యడం. 11వ రోజు నాడు తండ్రి బంధువులు స్నానం చేసి పరిశుభ్రమైన పొడి వస్త్రాలు ధరించి తమలపాకులు, వక్కలు, పళ్ళు, పువ్వులు ఇవి తీసుకొని ఆ శాస్త్రంలో దిట్ట అయినటువంటి వారి దగ్గరికి వెళ్ళి వాటిని అందించి ఇలా 10 రోజుల కింద నాకు సంతానం కలిగింది అని తెలియజేయగా ఆ శాస్త్రవేత్త లెక్కలు వేసి తెచ్చిన తమలపాకులు, వక్కలు, పుష్పములు వాటిని లెక్కించి ఫలములు వాటితో గుణించి గ్రహాలను స్ఫుటం చేసి కుండలి సిద్ధం చేస్తాడు. ఒక పని చెయ్యాలి, ఆ పనికి ఒక పద్ధతి ఉంటుంది. ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిని పిలిచాం అనుకుంటే ముఖ్య అతిథిని నేరుగా వేదిక మీదకి పిలవరు. ముందుగా ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించేవారు, ఆ తర్వాత ముఖ్య అతిథి, ఆ తర్వాత ఇతర అతిథులు అందరినీ పిలవడం, దీపారాధన చేయడం, ముఖ్య అతిథిని పరిచయం చేయడం, అధ్యక్షుడి తొలి పలుకులు, ముఖ్య అతిథి సందేశం, ముఖ్య అతిథిని సన్మానించడం, తుది పలుకులు, సన్మానాలు, ధన్యవాదాలు, ఇలా ఒక క్రమ పద్ధతి ఎలా ఉంటుందో అలాగే జాతకం వ్రాయడానికి కూడా ఒక పద్ధతి, ఒక ప్రమాణం, ఒక గౌరవం, ఒక విలువ ఇవన్నీ ఉండాలి. అలా కాకుండా చిటికెల పందిరి అన్నట్లుగా ఇలా 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 అనేస్తే అలా 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 ఆ భవంతి కూలిపోతుంది. గౌరవం మర్యాద ఉంటేనే దేనికైనా కూడా విలువ కదా. కనుక పుట్టినరోజు నాడు చేయకుండా 11వ రోజు నాడు ఈ జాతక కుండలి వ్రాయించాలి. గురువుగారు, మార్కండేయుని తాతగారి పేరు మృగశృంగుడు. అతను గొప్ప తపస్సంపన్నుడు. తాత మనవుళ్ళ బంధం గురించి ఓ కథలో చాలా చక్కగా చెప్పబడిందని చెప్తారు. ఏమిటా కథ? ఈ మృగశృంగుడు మార్కండేయుని తాత, మృకండ మహర్షికి తండ్రి. ఇతని పేరు వత్సుడు. ఆ తపోదీక్ష కారణంగా మృగశృంగుడు అన్న పేరు వచ్చేసింది. జింక చర్మం ధరించి తపోదీక్షతో కూర్చోవడంతో ఇతర జంతువులు వచ్చి అతని ధరించిన ఆ మృగ జంతువు యొక్క ఆ చర్మమును నాలికతో స్పృశించేవి. అతడికి తపోదీక్షకు భంగం కలిగేది కాదు. అంత దీక్షగా కూర్చునేవాడు కనుక అతడి పేరు మృగశృంగుడు అని మనకు ఆ పురాణం తెలియజేస్తుంది. ఇతడి తండ్రి కుత్సుడు. ఈ మృగశృంగుడు సంవత్స అనే అమ్మాయిని వివాహం చేసుకోవాలి కుత్సుడు నిర్ణయం చేశాడు. మన భాషలో నిశ్చితార్థం జరిగింది. ఈ కథ ఈనాటి కాలానికి ఒక నీతి చెబుతుంది. వివాహం అయిన తర్వాత అనివార్య కారణాలు, ప్రకృతి విపరీత పరిణామాలు, అమ్మాయి మరణించింది అనుకుందాం, అబ్బాయి మరణించాడు అనుకుందాం, ఏం చెయ్యాలి? ఇంకా వివాహం కాలేదు కదా, మళ్ళీ వివాహం చేసుకోవచ్చు అంటూ కూడా అనేకులు చెబుతూ ఉంటారు. ఈ కథ అలా అంగీకరించదు. ఈ మృగశృంగుడు తనకు నిశ్చితార్థం అయిన తర్వాత ఆ సంవత్స
కకుత్స కుమార్తె. ఏనుగుల దాకిడి కారణంగా ఆమె చెలికత్తెలు 3 వెరసి 4 మరణించడంతో నిశ్చితార్థమైనది కనుక ఈమె నాకు ఇల్లాలి పదవిని పొందడానికి అర్హత కలిగి ఉన్నది, మరణించింది, నేను ఆశౌచం పాటించాలి, 10 రోజులు ఆశౌచ దీక్ష. మరణించిన తన కాబోయే ఇల్లాలని తిరిగి బ్రతికించుకోవడం కోసం తీవ్రమైన తపస్సు చేస్తాడు ఈ మృగశృంగుడు. పురాణం మనకు చెప్పే నీతి ఏమిటి, కథ ఏమిటి అంటే, నిశ్చితార్థమైన అమ్మాయి మరణించిందేనే ఇలా తిరిగి తపస్సు చేసి ఆ యువతి తిరిగి జన్మించే విధంగా ప్రయత్నాలు చేసిన మహానుభావుడి వృత్తాంతం అంతటి పట్టుదల ఈ మృకండ మహర్షి కుమారుడు మార్కండేయుడికి కూడా ఉన్నది. యముడిని ఒప్పించి ఏ ఏనుగు ద్వారా తన ఇల్లాలు కాబోయే ఇల్లాలు దేహత్యాగం చేయవలసిన పరిస్థితి ఏర్పడిందో అలాంటి ఆ ఏనుగు తనను ఎత్తుకుపోతూ ఉంటే కూడా మృగశృంగుడు తపోదీక్షకు విఘ్నం కాకుండా అదే దీక్షతో తపస్సు చేయడంతో యముడు ఆనందించి ఆ మరణించిన యువతిని బ్రతికించిన ఘట్టాన్ని ఈ మృకండ మహర్షి కుమారుడైన మార్కండేయుడి కథలో లాగానే వత్సుడు అంటే మృగశృంగుడు అతడి కథలో కూడా చూడవచ్చు. నేటి కాలానికి ఈ ధర్మం చెప్పే కథ ఏమిటి, సందేశం ఏమిటి అంటే, భార్యాభర్త ఇరువురిలో ఏ ఒక్కరు మరణించినా కూడా మిగతా వారికి ఏ విధంగా ఉంటే సంతోషం కలుగుతుందో అలా బ్రతికే ప్రయత్నం చెయ్యాలి. ఇలాంటి సంప్రదాయాన్ని మనం కుచ్చుడి ద్వారా, మృగశృంగుడి కథ ద్వారా భావితరాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. సనాతన భారతీయం ఇంతటి విలువలు గల కథలను మన పురాణాలలో ఇలా ఉట్టంకించింది. గురుగారు, దేవాలయానికి వెళ్ళటం ఒక అదృష్టంగా చెప్తారు. అయితే దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించిన తర్వాత కాసేపు అక్కడే కూర్చోవాలంటారు, ఎందుకని? దేవతా దర్శనం పూర్వజన్మ సుకృతం. దైవాన్ని అంతటా చూడాలి అని చెప్పేటటువంటి భారతీయం ఒక ఆలయం, ప్రయోగశాల, కిటికీలు కూడా ఉండవు. ఆలయంలో ఒక వేదిక, ఆ వేదిక దిగువన కొన్ని రసాయన పదార్థాలు, మూలకాలు, గంధకము, పాదరసము, పెట్లుప్పు, నవధాన్యాలు, నవరత్నాలు, ఇవన్నీ కూడా ఇలాంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితిని ఏర్పాటు చేసి ఒక అర్చామూర్తిని ఆ వేదిక పైన భద్రపరచడంతో, ప్రతిష్ఠ చేయడంతో ఆ అర్చామూర్తికి ఒక ప్రత్యేకమైన శక్తి వచ్చి చేరుతుంది. అంతటా ఉండే దైవీయ శక్తిని అర్చామూర్తిలో కూడా చూచే నిమిత్తమై ఆలయానికి వెళ్ళిన మనం పూర్వజన్మ పుణ్య బలం చేత 7 గడపల లోపల ఉన్న ఆ పరంధాముడిని 4వ గడప వరకు వచ్చి కులశేఖరాలు వారు పడి వద్ద నిలబడి ఆ స్వామిని ఇలా చూచిన తరువాత మనకు కలిగేటటువంటి తాదాత్మ్య భావం, తన్మయత్వం ఏ ఆలయమైనా కావచ్చుగాక, ఎక్కడైనా కావచ్చుగాక, దైవాన్ని చూచే సమయంలో కన్నులు మూసుకొనకూడదు. కన్నులు తెరచి ఆ స్వామి అర్చామూర్తిని పాదాది కేశాంతం నఖశిక పర్యంతం అలా గమనించి పదపద్మముల చేరి పాయదునా దృష్టి కళాపూర్ణోదయకర్త పింగళి సూరణ అలా పాదము నుంచి ఇలా పైకి చూస్తూ స్వామిని అలా మన లోపలికి నేనే స్వీకరిస్తున్నాను అన్నట్టుగా చూచి ఆలయంలో నుంచి బయటికి వచ్చిన తరువాత కాసేపు ఆలయంలో కూర్చోవాలి. ఆలయం దేహానికి ప్రతీక, ఆలయం ప్రకృతికి, ఆరోగ్యానికి ప్రతీక. ఆలయంలో స్వామిని దర్శనం చేసుకున్నాం, ఆరోగ్యం కలిగి ఉన్నాం. దేహంలో మనం ఉన్నాం, మనం అంటే ఆత్మ, అందుకు ప్రతీక. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పరమేశ్వర. ఆలయంలో స్వామి దర్శనం చేసిన తర్వాత ఎవరైనా కూడా స్మరించవలసిన శ్లోకం ఇది. ఆలయం సామాన్యంగా తూర్పు వైపుగా ప్రధాన ద్వారంగా ఉంటుంది. ఆలయంలో మనం కూర్చోవలసిన దిక్కు దక్షిణం లేదా ఆగ్నేయం లేదా నైరుతి, ఈ 3 వైపులనే కూర్చోవాలి. కుదరని ఎడల పడమర వైపున కూర్చోవాలి. కనీసంలో కనీసంగా 24 సెకండ్ల కాలమైనా కూర్చోవాలి. ఈ శ్లోకం స్మరించి అనంతరం వాయవ్యం,
ఉత్తరం, ఈశాన్యం. ఈ ప్రకారంగా గోపురాన్ని చూస్తూ బయటకు రావాలి. స్వామి ఇలా అని చూస్తే నన్ను కూడా తీసుకుపో అనేటటువంటి ఆర్తి ఈ చూడడంలో ఉంటుంది. ఆలయంలో కూర్చోవలసిన చోటు ఆగ్నేయం, దక్షిణం, నైరుతి. కూర్చున్న సమయంలో చెప్పవలసిన శ్లోకం అనాయాసేన మరణం. ఏ ఆయాసము లేకుండా అంతిమ లోకాన్ని ప్రసాదించండి. ఎవరిని యాచించి అవసరం లేకుండా జీవితం ప్రశాంతంగా గడిచిపోయేంత ధనాన్ని అందించండి. ఈ జీవితం గడిచిపోయిన తర్వాత విదేహం అయినటువంటి స్థితిలో మీలో కలుపుకోండి. ఈ మూడింటినే స్వామి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అది ఈ శ్లోకానికి ఉండేటటువంటి భావన. కనుక ఆలయంలో దైవాన్ని దర్శిస్తే, ఇలా దర్శనం చేసుకున్న తరువాత ఆలయం బయటకు వస్తే ఇక మనం ఎప్పుడు కన్నులు మూసుకున్నా ఆలయంలో ఎలా నిలుచున్నామో, ఎలా దైవాన్ని చూచామో ఆ దృశ్యం జ్ఞాపకం వస్తుంది. ఆలయంలో కన్నులు మూసుకుంటే బయటకు వచ్చాక ఏ జ్ఞాపకం ఉంటుంది? ఆలయం లోపల కళ్ళు తెరచి స్వామిని చూడాలి. ఆలయం లోపల కూర్చొని స్వామిని ఎలా చూచామో కన్నులు మూసుకొని ధ్యానం చేయాలి. కనుక ఆలయంలో కూర్చోవాలి. ఇది లక్ష్యం. గురుగారు, మన హైందవ ధర్మంలో ఇంతమంది దేవతలు ఎందుకు ఉన్నారు? దేవుడు ఒక్కడే అని చెప్పినటువంటి మన ధర్మం ఇన్ని పురాణ కథల ద్వారా ఇంతమంది దేవీ దేవతలను ఎందుకు తెలియజేసింది? ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని ఋగ్వేద వాక్యం. దేవతలకు సంబంధించిన స్తోత్ర పాఠాలు, అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళి, త్రిశతి, ఇలా వివిధ రూపాలలో వివిధ నామాలతో 33 కోట్ల దేవతలుగా పురాణ ప్రపంచం అభివర్ణిస్తుంది. ప్రతిమల పెండ్లి చేయుటకు 100,000 వ్యయింతురు గాని అంటూ మహాకవి గుర్రం జాషువా గారు 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమది, క్షుధార్తుల క్షుత్తులారునే అని కూడా వివరిస్తారు. ఆయన కాలానికి తెలుగునాట ఉన్న మానవాళి, జనాభా 33 కోట్లు. ఈ మాటకు అర్థం ఏమిటి అంటే ప్రతి వ్యక్తిలో కూడా దైవాన్ని మనం చూడాలి. ఆర్ష సంప్రదాయంలో దైవం అన్నప్పుడు అగ్నిహోత్రుడే దైవం. ఆ దైవానికి సంబంధించిన వివిధ విభూతులు, ప్రకృతులు దైవ రూపాలుగా కీర్తింపబడి ఉన్నవి. పురాణాలు అనేకం. అందులో దశవిధ అవతారాలు మనం స్మరిస్తూ ఉంటాం. భాగవతాన్ని మనం తలుచుకుంటే అందులో 28 అవతారాల ప్రస్తావన వస్తుంది. మరి దశావతారాలే కదా, కానీ భాగవతం 28 అవతారాలను వివరిస్తుంది. చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ ఒక సూత్ర ప్రమాణం ఉంది. కనుక దేవతలందరూ ఒకటే. నానా రూపధరో భూత్వా సర్వేషాం ఇప్సితప్రదః. అనేక రూపాలలో ఉండే దైవీయ రూపం ఒక్కటే. సూర్యుడు ఒక్కడే, కానీ ఉదయించే సూర్యుడు వేరు, మధ్యాహ్న సూర్యుడు వేరు, సాయంత్రం సమయ సూర్యుడు వేరు, అస్తమించే సూర్యుడు వేరు, అర్ధరాత్రి సూర్యోదయం మనకు కనపడదు. వేరే దేశంలో లేడంటామా, ఉన్నాడుగా. కనుక దైవం ఒక్కటే, కానీ మన స్థాయికి అనుసరించి ఆ దైవాన్ని మనం స్తోత్రం చేయాలి. జ్వరానికి సంబంధించి వినియోగించేటటువంటి ఆ ఔషధంలో వినియోగించే రసాయన ద్రవ్యం పారాసిటమాల్. మనకు వచ్చిన ఆ జ్వర స్థాయిని అనుసరించి మనం తీసుకున్న ఈ మాత్ర 200, 250, 500, 650, ఇప్పుడు 1000 కూడా. ఇలా ఎంజీ పొటెన్సీ ప్రమాణాలలో ఉన్నప్పుడు వాటి పేర్లు వేరే ఉంటాయి. అన్నింటిలో ఉండేటటువంటి ఔషధం మట్టుకు ఒక్కటే, అది పారాసిటమాల్. ఎలాగో దైవం కూడా ఒక్కటే. మనం మన స్థాయిని అనుసరించి పిలుచుకుంటూ ఉంటాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.